కులగణన లెక్కల్లో తేడాలున్నాయని జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి హడావిడి సర్వేల వల్ల న్యాయపరమైన చిక్కులొస్తాయని అంటున్నారు. పంపేయడం మూలాన మనకు వచ్చేది ఏముండదు అధ్యక్ష. ఏదైతే పక్క రాష్ట్రాలలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాలలో చట్టబద్ధత ఏదైతే చేసినరో డెఫినెట్గా చట్టబద్ధత చేస్తే మీరేదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసినరో ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం అంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. దయచేసి తప్పకుండా ఆ ఫలాలు వాళ్ళకు అందాలంటే మీరు తప్పకుండా చట్టబద్ధత చేయవలసినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి అధ్యక్ష కోట్లు కొట్టేది. So the election commission details gives us 3,35,27,925 voters in the state. And if we go by the voter strength of 3,35,27,925, the population of the person in the 0 to age group is only 19,49,629 as per the caste survey data. Is it possible, sir? ఇవాళ పెట్టిన ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. బీసీలు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పదలుచుకున్నారా? ఏం చేస్తారు అనేది చెప్పలేదు. కేవలం ఇంత మేరకే మీరు చెప్పారు. దాని మీద ప్రభుత్వం క్లారిటీగా ఉండాలని నా కోరిక. మరి ఉన్న రిజర్వేషన్లు అన్నీ ఉన్నాయి, దాన్ని ఎంత మేరకు పెంచదలుచుకున్నారు అదేం చెప్పాలి. ఇది ఈ వేదికని నేను అనుకుంటున్నా. లేదనుకుంటే మరోసారి ఓ సమావేశం పిలిచి దానిలో అయినా స్పష్టత ఇవ్వాలి. లేకపోతే కేవలం కాగితాలకే అది పరిమితం అయితే